హాయ్ అండి, అందరికీ నమస్కారం. పట్టపగలు నడి రోడ్డు పైన దాదాపు ₹1,00,00,000 విలువైనటువంటి బంగారం చోరీకి గురైనటువంటి ఘటన పల్నాడు జిల్లాలోని కారంపూడిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్ళాము అంటే శ్రీనివాసరావు, వినుకొండకు చెందినటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి సాధారణంగా బంగారు ఆభరణాలని తయారు చేసి ఆ ఆభరణాలని షాప్స్కి అమ్ముతూ ఉంటాడు. అందులో భాగంగానే సోమవారం ఉదయాన్నే దాదాపు 1 కిలో బంగారు ఆభరణాలని తన బ్యాగ్లో పెట్టుకునేసి అక్కడ విక్రయించడానికి వచ్చాడు. అందులో ఆల్రెడీ కొన్ని షాప్స్కి వేసేసి లంచ్ టైం కావడంతో తర్వాత వేద్దామనేసి కారంపూడి నుండి మాచర్ల రోడ్డులో ఒక హోటల్కి వెళ్తూ ఉండగా అప్పటికే మాటు వేసినటువంటి దుండగులు 2 బైక్స్ పైన 4 దుండగులు వచ్చేసి అతనిపై దాడి చేశారు. అయితే అప్పుడు మాత్రం ఆయన కోలుకునేసి తప్పించుకొని పక్కనే ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ వీధిలోకి పారిపోవడం జరిగింది. అయితే దుండగులు అతన్ని వెంబడించడం జరిగింది. తర్వాత మళ్ళీ బైక్స్ పైన వెళ్ళి అతన్ని దారుణంగా కొట్టి అతని చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ దాదాపు 750 గ్రాములు, అతను తీసుకొచ్చిందేమో 1 కేజీ, అయితే 750 గ్రాముల బంగారు మిగిలిందనమాట ఆల్రెడీ కొన్ని షాప్స్కి వేయడంతో. సో ఆ 750 గ్రాముల బంగారుని తీసుకునేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. అయితే పట్టపగలు నడి రోడ్డుపై ఇలాంటి అంటే ఒక బిజినెస్ జరిగే స్ట్రీట్స్లో ఎంత జరుగుతున్నా జనాలు స్పందించలేదా అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే యూనియన్ బ్యాంక్ వీధి, ఇతను ఎక్కడికైతే పారిపోయాడో ఆ వీధిలో ఎక్కువగా ఫెర్టిలైజర్స్కి సంబంధించినటువంటి షాప్స్ ఉంటాయి, అంటే ఎరువులకు సంబంధించినటువంటి షాప్స్ ఉంటాయి. అవి నిన్న బంద్ కావడంతో, ఇతని దురదృష్టం ఏమో మరి, నిన్న బంద్ కావడంతో ఆ వీధిలో ఎవ్వరూ లేరు. తర్వాత ఆ షాప్స్ పైన కొన్ని అంటే రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, అంటే నివసించే ఇల్లు ఉన్నప్పటికీ కూడా మిట్ట మధ్యాహ్నం కావడంతో అందరూ ఇంట్లోనే ఉండిపోవడము, ఈ ఘటన హడావిడిలో ఆ అరుపులు కేకల మధ్య విని బయటికి వచ్చే లోపే దుండగులు పారిపోవడం ఇదంతా జరిగిపోయింది. దీంతో బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వాసు అనే వ్యక్తి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.